నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ మరణ అధికారంలోకి రావడం కలే, మంత్రి పార్థసారథి ఎద్దేవా. నగరంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ, మొక్కలు నాటిన అధికారులు ప్రజాప్రతినిధులు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. ప్రజా ఆరోగ్య శాఖపై కలెక్టర్ అన్సారియా సమీక్ష, జిల్లాలో వైద్య సేవలు విస్తృతపరచాలని ఆదేశం. కార్పొరేషన్ పరిధిలో 5 లక్షల మొక్కలు నాటేందుకు శ్రీకారం. విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గుంటూరులో ర్యాలీతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ప్రకృతి కన్నెర్ర చేస్తే వచ్చే విపత్తులను ఎదుర్కోవడం కష్టమని చెప్పారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ సజ్జిల, ఇతర అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఆమె పాల్గొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. స్వచ్ఛతమైన గాలి కోసం మొక్కలు నాటడంతో పాటు ప్లాస్టిక్ వినియోగంను చాలా వరకు తగ్గించి కాలుష్యాన్ని నివారించాలని ప్రముఖులు సూచించారు. స్వచ్ఛ గుంటూరు సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జనవరి 2025 నుంచి ప్రతి నెల ఒక్కొక్క థీమ్తో పాటు జరుపుకుంటున్నాము. ఇప్పుడే ప్రజల మధ్యలో ఎక్కువ అవగాహన వచ్చి ఉన్నాయి. రీసెంట్గా కూడా స్టేట్ లెవెల్ అవార్డ్స్ కూడా అందరికి ఇవ్వడం కూడా జరిగింది. ఆ క్రమంలో ఈ అక్టోబర్ నెల 3వ శనివారం ఈరోజు థీమ్ క్లీన్ ఎయిర్ అన్న థీమ్తో ఈరోజు జిల్లా వ్యాప్తంగా వివిధ అన్ని మండల్స్లో, అన్ని మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్స్లో వివిధ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ప్రజల్లో చాలా మంచి అవగాహన, అదేవిధంగా స్ఫూర్తి నింపడమే దీంట్లో ఒక ముఖ్య లక్ష్యము. అయితే ఈ వారం తీసుకున్న థీమ్ వచ్చి క్లీన్ ఎయిర్ అని ఒక థీమ్ని తీసుకోవడం జరిగింది. అంటే మన పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛమైన గాలిని పీల్చడం అనే ఒక హక్కు, దానికోసం చేయాల్సిన పనులు, కార్యక్రమాల మీద ఒక అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో క్లీన్ ఎయిర్కి కావాల్సిన నాటడం కాబట్టి ఇక్కడ మన కలెక్టరేట్ దగ్గర అక్కడ మొక్కలు నాటి ఒక ఓతు తీసుకోవడంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. గుంటూరులో క్లీన్ ఎనర్జీ, క్లీన్ అండ్ గ్రీన్ అనే భాగంగా ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పౌరుడు గుంటూరులో ఈ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, అట్లాగే మంచి వాతావరణంలో చెట్లు పెంచాలనే భాగంగా ఈ యొక్క 2 కిలోమీటర్స్ వాక్, అట్లాగే చెట్లు నాటే కార్యక్రమాన్ని గుంటూరు విజ్ఞాన మందిరం దగ్గర ఏర్పాటు చేశారు. ఇదేంటంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రాం. ప్రజలు ఏ విధంగా రానున్న తరాలకి, భవిష్యత్ తరాలకి ఏ విధంగా అందించాలి గుంటూరు అనే ఉద్దేశంలో ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టేలా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. విజయవాడలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. కల్తీ మద్యంపై వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. నకిలీ మద్యాన్ని కూటమి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోందని చెప్పారు. నకిలీ మద్యంపై సిట్ విచారణ కొనసాగుతుందని, ఎంతటి వారినైనా వదిలేది లేదని పార్థసారథి స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో కుంభకోణాలు లేకుండా ప్రజాపాలన సాగుతుందని పేర్కొన్నారు. వైసీపీ మరలా అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందంటూ ఎద్దేవా చేశారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళు కేవలం బలహీన వర్గాలు, దళిత అధికారులను టార్గెట్ చేసి, మైనారిటీ అధికారులను టార్గెట్ చేసి వాళ్ళు ఎక్కడికక్కడ మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదో వాళ్ళు కలలు కంటూ మేము అది అధికారంలోకి వస్తాము, మీరు ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి బట్టలు ఊడదీస్తామని చెప్పేసి భయపెట్టే దూరంతో మరి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఈ తెలుగుదేశం పార్టీ చట్టపరంగా పనిచేసే అధికారులందరికీ కూడా ఈ పార్టీ అండగా ఉంటుంది, ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పేసి మనం చేస్తాను. వారు ఏదో కలలు కంటా ఉన్నారు, ఏదో మేము అధికారంలోకి వచ్చేస్తామని చెప్పేసి. అధికారులందరూ కూడా మీరు ఎక్కడా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం చట్టపరంగా పనిచేసే చట్టబద్ధంగా పనిచేసే అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా బలహీన వర్గాలకి
దళితులకి మైనారిటీ అధికారులందరికీ కూడా మరి అందరు అధికారులు కూడా మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాలను కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సమీక్షించారు. జిల్లాలో వైద్య సేవలు విస్తృతం చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రంలో అవుట్ పేషెంట్ సేవలు మెరుగుపడాలని అన్నారు. ఓపీ సేవలు మెరుగుపరచడంతో పాటు ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లోనే జరగాలని స్పష్టం చేశారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 5 లక్షల మొక్కలను నాటే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఇప్పటికే 1.5 లక్షల మొక్కలను నాటామన్నారు. విద్యాసంస్థలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మొక్కలు నాటాలని సూచించారు. గ్రీన్ గుంటూరు సాధనలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఈరోజు నగరంలో ఉన్నటువంటి 57 వార్డుల్లో కూడా ర్యాలీస్, అవేర్నెస్ క్యాంపెయిన్స్, తర్వాత ప్లాంటేషన్ యాక్టివిటీస్ టేకప్ చేశాము. అట్లనే డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్గా ఇక్కడ ర్యాలీ, తర్వాత వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో ప్లాంటేషను, ప్లెడ్జి తీసుకునే కార్యక్రమాలు కూడా టేకప్ చేశాం. అందరూ ఏంటంటే రాబోయే రోజుల్లో మనకి గుంటూరు నేషనల్ ఎయిర్ క్లీన్ ప్రోగ్రాంలో, సెంట్రల్ ప్రోగ్రాంలో భాగంగా ఉంది గుంటూరు పట్టణం. కాబట్టి గుంటూరు పట్టణంలో రాబోయే రోజుల్లో ఎయిర్ పొల్యూషన్ తగ్గించి క్లీన్ ఎయిర్ అందించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాము. దానిలో భాగంగా ఈ సంవత్సరం 5 లక్షల మొక్కలు మిషన్ గ్రీన్ గుంటూరు కాన్సెప్ట్లో 5 లక్షల మొక్కల ప్లాంటేషన్ నాటుతున్నాం. ఇప్పటికే దాదాపు 1,50,000 కంప్లీట్ చేశాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ, తర్వాత ఎన్జిఓస్, వివిధ స్టేక్ హోల్డర్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, స్టూడెంట్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని రాబోయే రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్ళి డెఫినెట్గా గుంటూరు ప్రజలు ఆశించిన విధంగా క్లీన్ ఎయిర్ వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అభివృద్ధి దూసుకుపోతుందని ఎంసీ అహ్మద్ వెల్లడించారు. 7వ డివిజన్లోని మాయాబజార్ వద్ద 1,20,00,000 వ్యయంతో నిర్మించే సీసీ డ్రైన్లకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 7 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ డ్రైన్లు, 1,20,00,000 వ్యయంతో సీసీ డ్రైన్లు, కల్వర్ట్లకు శంకుస్థాపన చేశామని చెప్పారు. రానున్న 3 నెలల్లో నగరంలోని ప్రధాన డ్రైనేజీలు అన్ని నిర్మాణం పూర్తి చేస్తామని మేయర్ కోవెలమూడి రవీంద్ర హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జీల, కార్పొరేటర్ చుస్టి, ఈరంటి వరప్రసాద్, మీరావలి, షౌకత్, కస్కుర్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 15th ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించినటువంటి 7 కోట్ల నిధులతో ఈరోజు 4 ప్రధానమైనటువంటి అవుట్ఫాల్ డ్రైన్స్ని నిర్మాణం చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు గుంటూరు నగరం నడిబొడ్డున ఉన్నటువంటి మాయాబజార్ నుండి ఎన్టీఆర్ స్టాట్యూ వరకు దాదాపు 1,20,00,000 రూపాయలతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మంగళగిరి రోడ్లో ఉన్నటువంటి 2 వైపులా కూడా అవుట్ఫాల్ డ్రైన్స్ ఉన్నటువంటి 2 వైపులా కూడా దాదాపు 2.5 కోట్ల రూపాయలతో అది, అలాగే ఏదైతే ఆర్టీసీ కాలనీ నుండి ఉడా పార్క్ వరకు ఒక మెయిన్ అవుట్ఫాల్ డ్రైన్ని, ఈ 4 పనులు కూడా 7 కోట్ల రూపాయలతో, అలాగే ఈ బీఆర్ స్టేడియం దగ్గర నుండి చందనా బ్రదర్స్ వరకు ఉండేటువంటి అవుట్ఫాల్ డ్రైన్ని కూడా దీంట్లో కలిపి దాదాపు 7 కోట్ల రూపాయలు. గతంలో ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఎలాగైతే చెప్పారో మాట నెరవేరుస్తూ ప్రతి చోట కూడా సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, కోట్ల రూపాయల ఖర్చుతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు మేమందరం కూడా కృషి చేస్తున్నాము. ఎందుకంటే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనే ఒక మంచి మనసుతో ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారో ప్రతి వార్డులో కూడా సీసీ రోడ్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమంగా మేమందరం చేస్తున్నాను. అదే కాకుండా ఇక్కడ మాయబజార్లో 50 సంవత్సరాల నుంచి రోడ్ అనేది లేదు, సీసీ రోడ్. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క మాయబజార్ రోడ్లు కూడా వేయటం చాలా గొప్ప విషయం. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ జనరల్ కాన్ఫరెన్స్ గుంటూరులో జరిగింది. ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరిగిన ఎల్ఐసి జోనల్ సమావేశంలో అధ్యక్షులు పి సతీష్, సంయుక్త కార్యదర్శి జి తిరుపతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ పై విధించిన జీఎస్టీని తొలగించాలని పోరాటాలు చేశామని చెప్పారు. ఈ పోరాటాల ఫలితంగానే దేశవ్యాప్తంగా ఇన్సూరెన్స్ పై జీఎస్టీ ఎత్తివేశారన్నారు. ప్రస్తుతం ఎల్ఐసీలో ఎంతో మంది రిటైర్ అవుతున్నా ఇంతవరకు రిక్రూట్మెంట్లు చేయడం లేదని, దానిపై త్వరలోనే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్, కన్వీనర్ వివికే సురేష్ తదితరులు పాల్గొన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మేము గత 20 ఏళ్లుగా పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి
బీమా రంగంపై జీఎస్టీ అన్యాయంగా విధిస్తున్నారనే అంశాన్ని పార్లమెంటు సభ్యుల ద్వారా పార్లమెంట్లో లేవనెత్తి ఆ అంశాన్ని ఈరోజు ఉపసంహరించేలా చేసినటువంటి చాలా సంతోషకరమైనటువంటి వాతావరణంలో కూడా ఈ మహాసభ జరుగుతోంది. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా 400 మంది పైగా పార్లమెంటు సభ్యుల్ని మేము కదిలించి ఈరోజు బీమా రంగంపై 0% జీఎస్టీ తీసుకురాగలిగాం. చాలామంది దేశవ్యాప్తంగా ఈ చర్య వల్ల కోట్లాది మంది పాలసీదారులకు ఉపశమనం కలిగింది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇతర ప్రైవేటు కంపెనీలకు కూడా లాభం కలిగినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఈ సంతోష తరుణంలో ప్రజానీకానికి మేమైతే చేసామో ఈ పోరాటం కేవలం మా ప్రయోజనాల కోసం కాదు, ఈరోజు పాలసీదారుల ప్రయోజనాల కోసం, అలాగే సంస్థల ప్రయోజనాల కోసం. కాబట్టి నగరంపాలెం డీసీఎంఎస్ కార్యాలయ ఆవరణలోని నెట్ క్యాప్ జిల్లా కార్యాలయం వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గింపు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, నెట్ క్యాప్ వీసీ మరియు ఎండీ కమలాకర్ బాబు, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, నసీర్ అహ్మద్, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబుతో కలిసి పాల్గొన్నారు. మొదట జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా నెట్ క్యాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, నెట్ క్యాప్ వీసీ మరియు ఎండీ కమలాకర్ బాబు, కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. నెట్ క్యాప్ కార్యాలయం వరకు కొనసాగిన ర్యాలీలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ జీఎస్టీ కౌన్సిల్ జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా వివిధ రంగాలకు చెందిన వస్తువులపై తగ్గించిన పన్నుల శాతంపై దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కోసం విస్తృత స్థాయిలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం నేతలు కలెక్టరేట్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసిన 42% బీసీ రిజర్వేషన్లపైన తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడం దారుణమని నేషనల్ ప్రెసిడెంట్ అంగిరేకుల వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు 34% బీసీ రిజర్వేషన్ కు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన మార్గదర్శకాల ప్రకారం బీసీ రిజర్వేషన్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందే విధంగా అమలుకు ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బీసీలకు 42% కల్పించినటువంటి జీవో నెంబర్ 9 మీద ఇచ్చినటువంటి స్టేని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర బంద్కి ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో ఇచ్చినటువంటి అఖిలపక్షాల బంద్ని మద్దతుగా గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఈరోజు వందలాది మంది అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాలని రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజ్యాంగ సవరణ ద్వారా ఈరోజు బీసీలకు స్థానిక సంస్థల్లో జనాభా దామాషా ప్రకారం కనీసం ఎడిక్వేట్ రిప్రజెంటేషన్ ఏదైతే 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ లాల్ వజీర్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ లాల్ వజీర్ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్ సంస్థ మన రాష్ట్రానికి రావడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నిరంతర కృషి ఉందని అన్నారు. గూగుల్ సంస్థ మన ఆంధ్రప్రదేశ్కి రావడంతో ప్రపంచం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తుందని అన్నారు. గూగుల్ సంస్థ అభివృద్ది చెందాలంటే అది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని, గూగుల్ విశాఖకు రావడానికి ప్రధాని మోడీ ప్రధాన పాత్ర వహించారని అన్నారు. మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో రాష్ట్ర ప్రజలకు యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత సీఎం నారా చంద్రబాబు నాయుడికి, మంత్రి నారా లోకేష్ కి దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో పప్పుల దేవదాస్, బాజీ మాస్టారు, షేక్ జాన్ సైదా, కల్లూరి నాయుడమ్మ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం కూడా రేపు రాబోయే కాలంలో బ్రహ్మాండంగా తయారవడానికి అవకాశం ఉంది. అలాంటి గూగుల్ వల్ల ఇవాళ చాలామంది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో దీనికి అనుబంధంగా ఎన్నో కంపెనీలు ఇవాళ లక్షల కోట్లు పెడతామని చెప్పేసి ముందుకు వస్తున్న సంగతి మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క ప్రత్యేకంగా అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్న రాష్ట్ర మైనార్టీ సోదరులందరూ కూడా. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గొప్ప సంఘ సంస్కర్త అని, అనేక ఉద్యమాలు ఆయన హయాంలో జరిగాయని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు.
ఈ నెల 19వ తేదీన సిపిఎం కార్యాలయంలో కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. డాక్టర్ కోయి కోటేశ్వరరావు, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లకు పురస్కారాలను అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని అభ్యుదయవాదులు, కవులు విజయవంతం చేయాలని లక్ష్మణరావు కోరారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు బ్రాడీపేటలో 2/7 బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో పురస్కారాలు ఇవ్వబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పురస్కారాలని శ్రీ కోయి కోటేశ్వరరావు, ఆయన ప్రముఖ కవి, సాహితీవేత్త, విమర్శకుడు. అలాగే డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు, ఆయన సంఘ సేవకుడు, సామాజిక విశ్లేషకుడు, ప్రత్యేకించి మెడికల్ పేరెంట్ అసోసియేషన్ అని దాన్ని నిర్వహిస్తున్నారు. వారిద్దరికి కూడా ఈ పురస్కారాలు ఇవ్వబడతా ఉన్నాయి. అందువల్ల పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. అనేక మంది పెద్దలు దీనికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. జి లక్ష్మీ నరసయ్య, ప్రముఖ కవి, సాహితీవేత్త. అలాగే పివి రమేష్, ఆయన మాజీ ఐఏఎస్ అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను ఏపీఐడీసీ చైర్మన్ డే ప్రభాకర్ పుష్పగుచ్చం చేసి మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గుంటూరు జిల్లాలో నేరాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ కోరారు. గుంటూరు నగరంతో పాటు జిల్లాలో వివిధ రకాల సమస్యలపై ఎస్పీతో చర్చించారు. శాంతి భద్రతలు, గంజాయి నిర్మూలించే విధంగా చర్యలు చేపట్టాలని ఎస్పీని డేగల ప్రభాకర్ కోరారు. బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ రైతు బజార్లో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షులు డాక్టర్ చదలవాడ హరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా నాకెందుకులే అనుకోకుండా బాధ్యత వహించి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు. ప్రభుత్వం వారు సబ్సిడీ ఇచ్చి సోలార్ని ప్రతి ఇంటికి అమర్చుకుంటే కరెంటు బిల్లులు కట్టవలసిన అవసరం ఉండదని, అలానే ప్రకృతి ద్వారా మనకు ఉచితంగా వచ్చే సోలార్ని బ్యాంకుల ద్వారా వెనకబడిన తరగతుల వారికి కూడా సబ్సిడీ రేట్లలో ఇస్తున్నారని తెలిపారు. అధిక మోతాదులో వరి, కమర్షియల్ పంటలకు పురుగుమందులు ఎక్కువగా వాడడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడి ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని అన్నారు. భావితరాల వారికి మంచినీరు, మంచి గాలి ఇవ్వవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఎస్టేట్ ఆఫీసర్ స్వప్న వందన సమర్పణ అనంతరం రైతు బజార్లోని రైతులు మరియు పూల అమ్మకందారుల చేత ప్రతిజ్ఞ చేయించారు. తర్వాత మెయిన్ రోడ్ల మీద ర్యాలీ నిర్వహించారు. ఎందుకంటే అధిక పంట కోసం అని చెప్పి వాడేటప్పటికీ క్రిమిస్ సంహారక మందుల్ని ఎక్కువగా వాడటం జరగడం వల్ల, యూరియా ఇదంతా వాడటం జరగడం వల్ల భూసారం అనేది దెబ్బతిరిపోతుంది. దానివల్ల పిచికారీ ఎన్ని చేయటం వల్ల వాయు కాలుష్యం వస్తుంది. మనమేంటి పంట దిగుబడి అవుతుంది ఎక్కువగా అని చెప్పి మనం అనుకుంటున్నాం, కానీ పనికి రాకుండా పోతుంది. కొన్ని సంవత్సరాలకి ఆ భూమిలో ఉన్న సారాంశం అనేది పోతుంది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళా నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమం మానవతా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అతిథిగా పాల్గొన్న డాక్టర్ ఎంఎస్ చైతన్య కుమారి మాట్లాడుతూ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మహిళలు స్వయం ఉపాధి రంగంలో అద్భుతమైన అభివృద్ధి సాధించవచ్చునని తెలిపారు. నేర్చుకున్న నైపుణ్యాలను డిజిటల్ ప్లాట్ఫామ్లో విస్తృతంగా వినియోగించి సంపాదన అవకాశాలను పెంచుకోవాలని సూచించారు. పి నాగసుశీల, మహిళా సాధికారత విభాగం వైస్ చైర్మన్ పి నాగసుశీల మాట్లాడుతూ సోక్రటీస్ చెప్పిన విజయ రహస్యం ఉదహరిస్తూ మనిషి యొక్క శక్తి, ఆత్మవిశ్వాసం విజయానికి నాంది అని కవిత ద్వారా వివరించారు. అనంతరం బి రాధిక మాట్లాడుతూ మహిళలు ఆర్డినరీ నుండి ఎక్స్ట్రాడినరీగా మారడానికి క్రమశిక్షణతో కృషి చేయాలని సూచించారు. ప్రముఖ బ్యూటీషియన్ ట్రైనర్ పి స్వప్న పాల్గొని 60 మంది మహిళలకు బ్యూటీషియన్ కోర్సులో భాగంగా శారీ డ్రాపింగ్ మరియు లేటెస్ట్ హెయిర్ స్టైల్స్ పై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. అన్ని ఎబిలిటీస్ వాళ్ళు అంటే ఎక్స్పెక్ట్ చేయాలి, ఏదైనా జరిగినా కూడా నేను ముందుకే వెళ్తాను, నేను ఫోకస్డ్గా ఉంటాను అనేది ఒకటి. తర్వాత ఇప్పుడు మనకి చాలా వరకు డిజిటల్ మీడియా చాలా వరకు ఉంది. ఏం కావాలన్నా కూడా చక్కగా మనకేం నేర్చుకోవాలనుకుంటున్నామో మనం వాయిస్లో ఇచ్చినా చాలు, టైప్ చేయక్కర్ని అవసరం లేదు. అవన్నీ కూడా యూట్యూబ్లో వస్తున్నాయి. అంటే డిజిటల్ మీడియాని కూడా మనం చక్కగా
నేర్చుకోవటానికి, మార్కెటింగ్కి, రెండిటికి కూడా వాడుకోవచ్చు. అలాగే కనెక్షన్స్ కూడా క్రియేట్ చేసుకోవటానికి కావాలి. సో ఇదొకటి మంచి ఏరియా, ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు మంచి స్కిల్ టాలెంటెడే నాకు తెలిసి, విమెన్ ఎస్పెషల్లీ, ఎందుకంటే దే ఆర్ మేనేజర్స్ హౌస్ హోల్డ్ లెవెల్లో, అలాగే వర్క్ ప్లేస్లో ఎక్కడున్నా కూడా దే ఆర్ బ్యాలెన్స్డ్ పీపుల్ అండ్ దే కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ ఇన్ సింగిల్ హ్యాండ్. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి మానవతా సంస్థ సెక్రటరీ కె సతీష్ అధ్యక్షత వహించారు. డైరెక్టర్లు చావా లక్ష్మీ సామ్రాజ్యం, ఉప్పాల సాంబశివరావు, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కల్పన, జాయింట్ సెక్రటరీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి దీపావళిపై రూపొందించిన పోస్టర్ను కలెక్టర్ తమీం అన్సారియా విడుదల చేశారు. కాలుష్యం లేని దీపావళి ఆనందమైన దీపావళి అని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. దీపాలను వెలిగించడం మన సంస్కృతిలో భాగమని, కాలుష్యానికి కారణమయ్యే టపాసుల జోలికి వెళ్లవద్దని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ నెల 20వ తేదీన దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు హరిత టపాసులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజనీర్ ఎండి నజీనా బేగం, ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించడం లేదని కలెక్టర్ అన్సారియా తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి వ్యయ ప్రయాసలతో రావద్దని సూచించారు. ఫిరింగ్ గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటినట్లు చెప్పారు. ప్లాస్టిక్ నిషేధించడంపై దుకాణదారులకు అవగాహన కల్పిస్తూ మెయిన్ రోడ్లోని దుకాణాలు సందర్శించి ప్లాస్టిక్ కవర్లకు బదులుగా ఫ్యాబ్రిక్, పేపర్, వుడ్తో తయారు చేసిన సంచులను వాడాలని దుకాణదారులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీలో పాల్గొని కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవనానికి సైకిల్ తొక్కడం మంచిదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు గుండారావుపేటలో పారిశుద్ధ్య పనులు, చెక్కల బజార్లో ఆక్రమణలను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పోలి శ్రీనివాసులు మాట్లాడుతూ నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యం అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని, గుండారావుపేట, జీటీ రోడ్ల డ్రైన్ల అపరిశుభ్రంపై స్థానిక ప్రజారోగ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్వలను మధ్యాహ్న సమయంలో శుభ్రం చేయాలని, కాల్వల్లో టీ కప్పులు లేదా వ్యర్థాలు వేసే షాపులను సీజ్ చేసి భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని ప్రజారోగ్య అధికారులకు స్పష్టం చేశారు. జీటీ రోడ్లో ఆక్రమణల తొలగింపు అనంతరం 100% పూడిక తీయించాలని, ఇంజనీరింగ్ అధికారులను ఆక్రమణలు పునరావృతం కాకుండా పట్టణ ప్రణాళికాధికారులు, కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా విద్యుత్ ట్రాన్స్కో శాఖ నెట్ క్యాప్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేలా విద్యుత్ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కూటమి ప్రజా ప్రభుత్వంలో పాలకులు, న్యాయస్థానాలు, చట్టాల పట్ల ప్రజలకు గౌరవం పెరిగేలా పరిపాలన అందించడం గొప్ప పరిణామమని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ కొనియాడారు. ఏపీ హైకోర్టు నూతన అడ్వకేట్ గా నమోదు కాబడిన గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణని సీఎం చంద్రబాబు అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.